ఈరోజు మనం ట్రాఫిక్ సేఫ్టీ గురించి తెలుసుకుందాం. నో హౌ యువర్ డ్రైవింగ్ ఈస్, హౌ టు ప్రివెంట్ యాక్సిడెంట్స్, ప్రమాదాల బారి నుండి బయటపడటం ఎలా. రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారు అందించిన ఒక చిన్న విశ్లేషణ చూద్దాం. మనం ప్రతిరోజు మన అవసరాల నిమిత్తం ఎన్నో వాహనాల మీద ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి చాలా వేగంగా కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ వేగంతో అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంత వేగం పనికిరాదని పక్క వాళ్ళు చెప్తున్నా వినకుండా మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆ సమయంలో అనుకోకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలకు ప్రధానమైనటువంటి కారణం అతివేగం. ఉదాహరణకు ఒక కారు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటే అప్పుడు ఎలా ప్రమాదం జరుగుతుందో ఒకసారి విశ్లేషిద్దాం. మీరు మీ కారులో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ ఉన్నారు. ఎదురుగా ఒక మహిళ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంది. అప్పుడు మన కారు ఆపడానికి ఏం ప్రయత్నం చేయాలి, ఎంత దూరంలో మన కారు ఆగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. ఎదురుగా మనిషి కనపడగానే మనం ఆపడం కోసం బ్రేక్ వేస్తాం. ఎక్సలేటర్ మీ నుంచి కాలు తీసి బ్రేక్ పెడల్ నొక్కడానికి కనీసం 1 నుంచి 2 సెకండ్లు తీసుకుంటుంది. ఈ 1 నుంచి 2 సెకండ్ల కాలంలో 100 కిలోమీటర్ల వేగంతో ఉన్న కారు దరిదాపు 40 నుంచి 42 మీటర్ల దూరం ముందుకు వెళ్తుంది. దీనిని థింకింగ్ డిస్టెన్స్ అంటారు. అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకుని మన మెదడు స్పందించి బ్రేక్ వేయాలి అని అనుకొని బ్రేక్ వేసేలోపు ఆ కారు ప్రయాణించే దూరం. బ్రేక్ అప్లై చేసిన దగ్గర నుంచి స్పీడ్ 0కు రావడానికి పట్టే కాలాన్ని, ఆ ప్రయాణించే దూరాన్ని బ్రేకింగ్ డిస్టెన్స్ అంటారు. అది ఎలా ఉంటుందంటే ఆ వెహికల్ యొక్క స్పీడు, ఆ వెహికల్ యొక్క లోడు, ఆ వెహికల్ యొక్క బరువు మొత్తాన్ని ఆధారంగా చేసుకొని ఆ బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 100 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్న ఒక కారు అనుకుంటే ఈ బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది కనీసం 66 నుంచి 68 మీటర్లు ఉంటుంది. అంటే బ్రేక్ అప్లై చేసిన దగ్గర నుంచి 0 స్పీడ్ రావడానికి ఆ కారు కనీసం 66 లేదా 68 మీటర్లు ముందుకు కదులుతుంది. అంటే టోటల్గా థింకింగ్ డిస్టెన్స్ మరియు బ్రేకింగ్ డిస్టెన్స్ కలిపి 110 మీటర్ల వరకు కారు ప్రయాణం చేసిన తర్వాత మాత్రమే అవుతుంది. అంటే 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే కారు బ్రేక్ వేస్తే కనీసం అది 0 స్పీడ్కి రావడానికి ఇంచుమించు 108 మీటర్ల నుంచి 110 మీటర్లు పడుతుంది. సో డియర్ ఫ్రెండ్స్ అండ్ డ్రైవర్స్, బాగా గమనించండి. 2 వెహికల్ల మధ్యన ఎంత డిస్టెన్స్ పాటించాలి, ఏదైనా ముందుగా వస్తే బ్రేక్ వేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది, ఎంత డిస్టెన్స్లో అవుతుందనే విషయాలు గమనించి రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. అతివేగం ఎప్పుడూ ప్రమాదకరమే. దయచేసి 100 కిలోమీటర్ల వేగానికంటే మించి ప్రయాణం చేయకండి. మీరు గమ్యస్థానం క్షేమంగా చేరుకోవాలంటే 100 స్పీడ్ చాలా సేఫ్టీ స్పీడ్. మెయింటైన్ ఆల్వేస్ బిలో 100 స్పీడ్. 100 స్పీడ్ దాటారంటే మృత్యువు మిమ్మల్ని పిలుస్తున్నట్టే.